హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ కొత్త రేషన్ కార్డులు అయితే అప్లికేషన్స్ అయితే ప్రారంభమయ్యాయండి. మరి జనవరిలో అయితే ప్రారంభమయ్యాయి. మరి ఎందుకు మధ్యలో కొంత గ్యాప్ అనేది వచ్చింది మీకు తెలుసుకునే ముందు ఒక లైక్ అయితే చేయండి. మరి ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి మీకు తెలుసుకునే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కుతాయి. నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే దరఖాస్తులు అయితే చేసుకోవాలండి. చాలామంది జనవరిలోనే చేసుకుందామనేసి అనుకున్నారు. కానీ కొద్దిగా లేట్ ఎందుకు, ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందంటే ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికలు ఉండడం వల్ల మనకి ప్రతి ఒక్కరికి కూడా లేట్ అయిందండి. మీరు వెంటనే అయితే ఇప్పుడు మార్చ్‌లో మీరు ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఈ మార్చ్‌లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేను మీకు పెళ్లి అయిన వాళ్ళు కూడా కొత్తగా ఏమైనా కార్డ్స్, రేషన్ కార్డ్స్ కావాలనుకున్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఏమన్నా పాతవారు కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా, మార్పులు, చేర్పులు చేసుకోవాలన్నా కూడా మీరు వెంటనే అయితే చేసుకోవచ్చండి. ఇలాంటి అవకాశం అయితే ఇప్పుడు రాబోతుంది. మీరు వెంటనే కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ అయితే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చండి. జనవరిలో లేట్ అయిన ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఇప్పుడు మీకు ప్రస్తుతం అయితే ఈ మార్చిలో అయితే జరుగుతున్నాయండి. లైక్ చేయండి. థాంక్స్ ఫర్